మరి కొద్దిసేపట్లో ఈవీఎంలో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఈవీఎంలో భద్రపరిచేటువంటి తీర్పు మరి కొద్దిసేపట్లో బట్టబయలు కాబోతుంది. ఏ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గోకుల్ కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. మరి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల పరిణామాలు, ఎన్నికల ప్రచారంలో ఒంటరిగా పోరాటం చేసి ప్రధాన రాజకీయ పక్షాలను కూడా ప్రత్యేకంగా విమర్శించి అదేవిధంగా వారి యొక్క తప్పు ఒప్పులను సైతం ఈ యొక్క ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా విజయవంతమయ్యారు గోకుల్ కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా మరి కొద్ది గంటల్లో ఈ యొక్క ప్రజా తీర్పు వెలువడబోతుంది. ప్రజా తీర్పుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మరి అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కూటమికి సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రజాభిప్రాయం రాబోతున్న విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. మరి కొద్దిసేపట్లో మరి ప్రజా తీర్పు వెలువడబోతుంది. మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి శకునమా, పూర్వవైభవం రాబోతుందా? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న విజయ అవకాశాలు ఏంటి? నమస్కారం అండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రజలు ఖచ్చితంగా ఈసారి మార్పు అనేది చూపిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ పెరగబోతున్నది. ఎందుకంటే మనము ఎన్నుకున్న నాయకులు మాకు ఎవరైతే వచ్చారో కొత్తగా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు, సో వారి ప్రభావం బాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన అయితేనేమిండి, నాయకులు పాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేసింది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటు శాతం ఖచ్చితంగా మేము పెంచుకున్నాము. ప్రజల్లోకి వెళ్ళాము. ప్రజల్లో ఇక్కడ జరుగుతున్న ఈ రెండు పార్టీల నుంచి జరుగుతున్న నష్టాల గురించి కూడా మేము ప్రజల్లో పోయి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని విన్నారు, ఆదరించారు. ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొని వస్తారు ప్రజలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో రేపు ఇంకా ఎంతో టైం లేదు, రోజులు ఏమీ లేదు, గంటలోనే ఖచ్చితంగా ప్రజా తీర్పు అనేది మన ముందరికి రాబోతున్నది. ఇదే విధంగా మీరు అడిగినట్టు మన దేశ రాజధానిలో ఢిల్లీలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సర్వేలన్నీ కూడా ఇవన్నీ నామకవాస్తే సర్వేలే తప్ప ఇవన్నీ జెన్యూన్గా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయని అయితే నేను అభిప్రాయపడతలేను. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు, చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎవరికి ఓటేశారని వాళ్ళు ముందస్తుగా చెప్పే పరిస్థితి అయితే 100% లేదు. ఈ పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే డబ్బులను ఏదో ప్రజలందరినీ కూడా డబ్బుతో ఏదో ప్రభావితం చేసినాము, డబ్బుకే ఓట్లు పడతాయనేది వాళ్ళ ఊహాగానాల్లో ఉన్నారు. తప్పకుండా అది జరగదండి. ఎందుకు జరగదంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి కావాలనేది చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనేది మంచి జరిగింటుందని మేమందరం కూడా అనుకుంటున్నాము. మనం కడపలో చూస్తేనైతే ఖచ్చితంగా షర్మిలమ్మ గారు గెలవబోతున్నారు. మీరే రేపు కౌంటింగ్ తర్వాత చూడబోతున్నారు. అదేవిధంగా మాకు నంద్యాలలో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆదరించి మమ్మల్ని ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే దాకా తీసుకొచ్చాము. కాబట్టి గెలుపోవటం అనేది దైవాధీనం, ప్రజల చేతుల్లో ఉన్నది. కాబట్టి ప్రజా నిర్ణయం అనేది ఏందనేది ఖచ్చితంగా రేపు తీర్పులో మంచి తీర్పు అయితే ప్రజలు కూడా ఖచ్చితంగా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇది ప్రస్తుతం ప్రజా తీర్పు ఎలా ఉండబోతున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ నేత గోకుల్ కృష్ణారెడ్డి చెప్పిన విషయం, అలాగే కేంద్రంలో మరి ఇండియా కూటమి, అలాగే రాష్ట్రంలో ముఖ్యంగా కడప జిల్లా కేంద్రంలో పిసిసి అధ్యక్షులు షర్మిల గారు గెలవబోతున్న విషయాన్ని స్పష్టం చేశారు. మరి కొద్ది గంటల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.